ఒకరు అధికారంలో ఉన్నప్పుడు జనాలకు మంచి చేయని వ్యక్తిని, మరొకరు ఆ వ్యక్తికి కొమ్ము కాసే వ్యక్తిని, ఈ ఇద్దరు ఏకమై ప్రజల్ని వంచేందుకు సిద్ధమయ్యారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేన పవన్ కళ్యాణ్పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. భీమవరంలో జరిగిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ఆ వేదికలో ప్రతిపక్ష నేతల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. దత్తపుత్రుడికి బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకేనని, చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజును మాత్రం ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ ఉద్దేశించి తెలిపారు. తల్లుల విద్యార్థుల జాయింట్ అందజేస్తున్నారు. ఈ త్యాగాల త్యాగరాజు గురించి, ఈ దత్తపుత్రుడు గురించి మరో విచిత్రం ఏమిటంటే, రియల్ లైఫ్ లో ఈ పెద్ద మనిషి ఏ భార్యతోనూ ముచ్చటగా కనీసం 3-4 సంవత్సరాలైనా కూడా కాపురం చేసి ఉండడు. ఈ మ్యారేజ్ ఇస్తారు. ఆడవాళ్ళను కేవలం ఆట వస్తువులుగా మాత్రమే చూస్తూ 4 ఏళ్లకోసారి పెళ్లి చేసుకోవడం, మళ్ళీ విడాకులు ఇచ్చేసేయడం, ఏకంగా కార్లను మార్చినట్టుగా భార్యలను మారుస్తా ఉన్న ఈ పెద్ద మనిషి ఇప్పటికే 3 భార్యలు అయిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ దత్తపుత్రుడికి ఆ బాబు పొత్తులో ఎన్ని సీట్లు ఇచ్చినా ఓకే, ఏ సీటు ఇవ్వకపోయినా ఓకే. చిత్తం ప్రభు అనే త్యాగాల త్యాగరాజుని మాత్రం ఇప్పుడే ఈ దత్తపుత్రుడిలో మాత్రమే చూస్తాం. ఎవరైనా ప్రజల కోసం త్యాగాలు చేసేవాడిని చూశాం కానీ ఏకంగా ప్యాకేజీల కోసం త్యాగం చేసేవాడిని మాత్రం బహుశా ఎప్పుడు చూసిండం. ప్యాకేజీల కోసం తన వారిని త్యాగాలు చేసే ఈ త్యాగాల త్యాగరాజును